వివరాలు చూద్దాం. గుంటూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రచ్చరచ్చ చేశారు. గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు మాచర్ల మున్సిపల్ కార్యాలయం వేదికైంది. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎన్నిక సందర్భంగా రగడ రేగింది. సభ్యులుగా ఎవరిని నియమించాలి అనే అంశంపై చెలమారెడ్డి, చిరుమామిళ్ల మధు వర్గాలు కొట్లాడుకున్నాయి. దీంతో మున్సిపల్ కార్యాలయం కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది. విజువల్స్ లో మనం చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రచ్చరచ్చ చేశారు. గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు మాచర్ల మున్సిపల్ కార్యాలయం వేదికైంది. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందర్భంగా ఈ రగడ రేగినట్టు తెలుస్తోంది. సభ్యులుగా ఎవరిని నియమించాలి అనే అంశంపై అటు చెలమారెడ్డి, ఇటు చిరుమామిళ్ల మధు వర్గాల మధ్య కొట్లాట జరిగినట్టు తెలుస్తోంది. దీంతో మున్సిపల్ కార్యాలయం కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గా రవీందర్ అందిస్తారు. రవీందర్, ఈ గొడవ సద్దుమణిగినట్టేనా? అసలు సభ్యుల ఎన్నికకు సంబంధించి ఇంతగా గొడవకు దారి తీసిన అంశాలు ఏంటి అక్కడ? తెలంగాణ గత కొంతకాలంగా కూడా మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం ఉంది. ఎందుకంటే ఇక్కడ రెండు వర్గాలు కొనసాగుతున్నాయి. చిరుమామిళ్ల మధుతో పాటు స్థానికంగా ఉన్న చలమారెడ్డి, ఈ రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి చిరుమామిళ్ల మధు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ నాశించారు. అయితే ఆయనకు కాకుండా చలమారెడ్డికి ఇవ్వడంపై అప్పటి నుంచి కూడా అసంతృప్తి నెలకొంది. ఇదే నేపథ్యంలో అప్పటి నుంచి ఇద్దరి మధ్య, ఇరు వర్గాల మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత కోఆప్షన్ సభ్యుల ఎంపిక ఇప్పుడు జరుగుతుంది. అయితే ఎంపిక సమయంలో తమ వర్గానికి సంబంధించిన ఎంపీటీసీ సభ్యులు మాత్రమే, కౌన్సిలర్లు మాత్రమే కోఆప్షన్ సభ్యులు ఎన్నుకోవాలంటూ అడ్డం తిరిగారు. దీంతో ఇరు వర్గాలు కూడా ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో ఏకంగా తనుకోవడం జరిగింది. దీంతో ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మొత్తం మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఈ రణరంగాన్ని చూసి భయాందోళన చెంది బయటకు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ రెండు వర్గాలు కూడా ఇంకా ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీంతో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతానికైతే వివాదం సద్దుమణిగినప్పటికీ ఇరు వర్గాలు మోహరించే ఉన్నాయి. సో ఇంకాసేపటికి ఏమైనా జరగవచ్చు అనే పరిస్థితి ఉంది. రెండు వర్గాలు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించుకున్నారు ఇరు వర్గాల నాయకులు. దీంతో మాచర్ల మున్సిపల్ కార్యాలయం దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తరంగిణి. ఓకే రవీందర్, అదే గుంటూరు జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న పరిస్థితి.